చూసుకుంటే తన తండ్రి దూరం నుంచి చూసి తన ఇంకో కుమారుడు దగ్గరికి వెళ్ళి తన ముద్దు పెట్టుకుని ఉన్నాడు మెడపై. దానికన్నా ముందు ఏమైందంటే కుమారుడు లోకంలో వెళ్ళిపోయినాడు. తండ్రి యొక్క సొమ్ము తీసుకొని దూరంగా వెళ్ళిపోయి బ్రతికి ఉన్నాడు. తండ్రి విలువ తెలియకుండా తండ్రి ఏంటి అవసరం లేదని వెళ్ళిపోయినాడు. మళ్ళీ నిజం తెలుసుకొని తన కష్టాలు ఇబ్బందులు తెలుసుకొని తండ్రిని అర్థం చేసుకొని తల్లి మళ్ళా తిరిగి వచ్చేసినాడు. వచ్చినాక తండ్రి దగ్గర వస్తుంటే తన్ని చూసి ముద్దు పెట్టుకున్నాడు. అంటే మన జీవితంలో మనం కూడా లోకంలో పడిపోయి ఉన్నాము, లోకంలో మనం కలిసిపోయి ఉన్నాము. కాబట్టి దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఏంటంటే రా దేవుడి దగ్గరికి, దేవుడు కూడా నేను క్షమిస్తా అంటున్నాడు. దేవుడు కూడా నేను ముద్దు పెట్టుకుంటా అంటున్నాడు. ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తా అంటున్నాడు. మళ్ళీ నీ కొత్త జీవితం అనేది ప్రారంభించుకో. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తా అంటున్నాడు. భయపడకు, దిగులు పడకు, రా దేవుడి దగ్గరికి. ఈ రోజైనా దేవుడు అంటూ నిన్ను క్షమిస్తున్నా అని చెప్తున్నాడు.